మరణం అనేటటువంటిది ఎప్పుడు ఆ సర్టైన్ టైంకి ఏదైతే మనకు చెప్పబడిందో అప్పుడు ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఆ వచ్చే ఘడియలు ఎలా ఉంటాయి అని మన గరుడ పురాణంలో చెప్తారంటే, శరీరం అంతా ఫస్ట్ పటుత్వాన్ని, అంటే నేను అంటుంది నార్మల్ డెత్, యాక్సిడెంటల్ డెత్ విషయం అది వేరేది. నార్మల్ డెత్ జరిగేవాడికి శరీరం యొక్క పటుత్వం, అంటే దీంట్లో ఉన్నటువంటి బలం అంతా కూడా తగ్గిపోతూ ఉంటుంది, బుద్ధి మందగిస్తూ ఉంటుంది. ఈ సమయంలో యమభటులు ఇంకా అంత్య సమయం వచ్చింది అని తెలిసిన వెంటనే ఇద్దరు వచ్చి పక్కనే కూర్చుంటారు. ఆ ఇద్దరు ఆ మరణిస్తున్న వ్యక్తికి మాత్రమే కనిపిస్తారు అంటుంది. వాళ్ళు ఎలా ఉంటారు అంటే వంకర ముఖాలతో ఎర్రటి కళ్ళు పెట్టుకొని చాలా నల్లగా ఉంటారట. చేతిలో రకరకాల ఆయుధాలు, అవి సమెటల్లాగా, సుత్తిలాగా, బడిసెలాగా, ఖడ్గం, ఇలా ఆయుధాలతో వాళ్ళు ఉంటారు. పాశాన్ని పట్టుకుని వస్తారు. వాళ్ళు ఎలా అంటే పళ్ళు కొరుకుతూ చాలా కోపంగా, అసహ్యంగా, నీలాంటి పాపాత్ముడిని తీసుకెళ్ళడానికి వచ్చాను నేను అని ఎవరైతే మహాపాపి మరణిస్తాడో వాడి దగ్గరికి వచ్చి చాలా కోపంగా చూస్తారట. అంటే వాళ్ళ యమభటులైనా ఈ పాపిని తీసుకెళ్లాలంటే వాళ్ళకు కూడా చిరాకు, వాళ్ళకి అంత జుగుప్సలా కనిపిస్తుంది. తప్పట్లేదు, మాకేదో డ్యూటీ కాబట్టి వస్తున్నామని వాళ్ళకు ఉన్నటువంటి ఆ ఫ్రస్ట్రేషన్ అంతా కూడా వీడి మీద చూపిస్తుంటారు. వాళ్ళు ఎక్కడికి వస్తే అక్కడ పరమ దుర్గంధం ఉంటుందట. ఆ బ్యాడ్ స్మెల్ తట్టుకోలేము. ఆ బ్యాడ్ స్మెల్ సమయంలో అసలు వాళ్ళ అరుపులు, వాళ్ళు అరుస్తూ ఉంటారు. ఆ అరుపులు చూసి ఇంకొంచెం భయకంపితులై అప్పటిదాకా భయపెట్టడానికి, ఈ జీవి చూస్తేనే వాళ్ళకి, అంటే పాపిని చూసినా అసహ్యించుకునేంత పరిస్థితుల్లో వాళ్ళు ఉంటారు. అంటే ఈ పాపి అంత నీచమైన వాడు అని మనం అనుకోవాలి, అంటే మహాపాపాలు చేసిన వాళ్ళు. అలా పాపాలు చేసిన వాళ్ళు వచ్చి వాళ్ళు అక్కడి నుంచి అరుస్తూ ఉంటే ఈ భయానికి ఇంకా నా ప్రాణం పోతోంది అని అర్థమవుతుంది. శరీరం అంతా కూడా ఈ ఊపిరి ఆడని పరిస్థితి అంతా కూడా, లోపల శ్లేష్మం అడ్డుపడడం, జఠరాగ్ని లోపల అది మందగించిపోతూ ఉంటుంది. ఆ అగ్ని సక్రమంగా ఉంటే మనం బాగానే ఉంటాం. అది మందగించిపోతున్నప్పుడు శరీరంలో ఉన్నటువంటి మార్పులు, రకరకాల ద్రవాలన్నీ లోపల వస్తూ ఉంటాయి. ఇలా ఉన్న తరుణంలో ఈ ప్రాణం ఏం చేస్తుందంటే, అమ్మ వీళ్ళు వచ్చారు, మనం ఎక్కడో ఒకటి దాక్కోవాలని సెల్ఫ్ డిఫెన్స్ జరుగుతూ ఉంటుంది. ఇది ఎక్కడో అక్కడ ఏదో శరీర భాగంలో, వేళ్ళు కొనల్లోనూ గోళ్లలోనూ ఎక్కడో ఒకటి దాక్కోవడానికి ప్రయత్నం చేస్తుందట. కానీ వాళ్ళ యమభటులకు ఉన్నటువంటి ఒక విద్య ఏంటంటే, మనిషి శరీరం చూడడంతోనే ఎక్స్రే జరుగుతుంది, ప్రాణం ఎక్కడుందో అక్కడ కరెక్ట్గా పాశం వేసి దాన్ని లాగేయగలుగుతారు. అలా ఈ ప్రాణం తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే వాళ్ళు ఆ పాశం వేసి దాన్ని యాంకర్ వేసి ఇలా లాగినట్టుగా దాన్ని లాగుతూ ఉంటే, మనం గతంలో చెప్పుకున్నట్టు అప్పుడు ఆ నొప్పిని తట్టుకోలేక ఆ ప్రాణాన్ని బయటికి వస్తున్నప్పుడు విపరీతమైనటువంటి 1000 తేళ్లు కొట్టినటువంటి ఆ నొప్పిని అనుభవిస్తూ ఉంటాడు. ఒక పక్కన ఈ భయంతో ఏదైనా అరుద్దామంటే గొంతేమో పెగలదు. చుట్టుపక్కల ఉన్నటువంటి తల్లి, తండ్రి, బిడ్డ వీళ్ళందరూ కనిపిస్తూ ఉంటారు. వాళ్ళ మీద ఉన్నటువంటి వాంఛలు, వాత్సల్యం, వదిలేసి వెళ్ళిపోతున్నానే అని చాలా బాధతో తన చేతిలో ఏది లేక అక్కడి నుంచి ఆ ప్రాణాన్ని బయటకి పెట్టేస్తారట. బయటకు లాగిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఫస్ట్ ఇతన్ని యముడి దగ్గరికి తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళడం కోసం మరి శరీరం లేదు కదా, ఈ శరీరం లేదు కాబట్టి అతనికి మనం గతంలో ఇప్పుడు చెప్తున్న కాండ అంతా కూడా ప్రేత కాండ. ఈ ప్రేత అనేటటువంటి ఒక యాతన శరీరాన్ని ఇస్తారు. అందుకనే నరక యాతన, ఈ యాతనలు అనుభవించడానికి ఒక శరీరాన్ని ఇస్తారు. అసలు బయటకి తీసేసిన వాడు ఎంత ఉంటాడో, ఆ యతనా శరీరం ఎంత ఉంటుంది అంటే కరెక్ట్గా ఎంత ఉంటుంది, అంగుష్టం అంత ఉంటుంది అంతే. ఈ అంగుష్టం అంత ఉన్న శరీరాన్ని తీసుకొచ్చి దాంట్లోకి ఈ జీవిని పెట్టి దాన్ని పాశాలతో కట్టి లాక్కుపోతూ ఉంటారట పైకి. ఈ యాతనా శరీరాన్ని పైకి యమధర్మరాజు దగ్గరికి తీసుకెళ్తూ మధ్యలో అనేక రకాలైనటువంటి భయాలు పెడతారు. నీకు భూమి మీద జన్మ ఇచ్చారు, నువ్వు ఏ రకమైనటువంటి పుణ్యకర్మలు చేయలేదు, పాపకర్మలే చేసుకుంటూ వెళ్ళావు ఇక్కడ, నువ్వు నీకు ముందుంది ముసళ్ళ పండగ అని యముడి దగ్గరికి తీసుకెళ్ళి ఈ పుణ్య పాపాలన్నీ కూడా యముడి దగ్గర విచారణ చేస్తారట. ఇది ఎంతసేపు పడుతుందండి ఇదంతా అంటే 6 గడియలు లేక 4 గడియలు, మినిమం 4 గడియలు లేదా 6 గడియలు. గడియ అంటే 24 minutes, మ్యాక్సిమం 2 hours కూడా ఉండదు అంతే. ఇదంతా కూడా ఈ ప్రాణం వెళ్ళిన తర్వాత టక్మని ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్ళి ఈ లోపల ఇవన్నీ చూపిస్తారు. యముడి దగ్గర పలానా శిక్షలు ఇతనికి వేయాలి అని
చెప్పడంతోనే తీసుకొచ్చి మళ్ళీ కిందకి తీసుకొస్తాడు, భూమిపైకి మళ్ళీ. ఆ యాతనా శరీరంతోనే అతను అక్కడ సంచరిస్తూ ఉంటాడట. దాన్నే మనం ప్రేత అంటాం. అందుకనే అంటే ఈ సమయంలో ఈ భూమి మీద పెట్టేటటువంటి 6 స్థానాలలో పిండ ప్రదానాలు చేయమన్నారు. ఈ కర్మలలో ఒక్కొక్క రోజు చేసేటటువంటి పిండ ప్రదానంతో ఆ యాతనా శరీరం ఉన్నటువంటి ఆ జీవి ఒక్కొక్క రోజు తలకాయ, కాళ్ళు, చేతులు అలా ఒక్కొక్క పిండం వల్ల ఒక్కొక్క అవయవాన్ని పొందుతూ ఈ దశదిన కర్మలలో ఒక మూరంత శరీరాన్ని పొందుతట. ఈ మూరంత శరీరం వస్తేనే ఆ పాపకర్మలన్నీ అనుభవించడానికి, నరకలోకంలో శిక్షలు పొందడానికి అతనికి ఒక అర్హత వస్తుంది. ఆ చిన్న యాతనా శరీరంతో అనుభవాన్ని ఇది ఇలా జరగబోతోంది అని యమదర్శనం మాత్రమే జరుగుతుంది అని మనకి గరుడ పురాణంలో చెప్తారు. ఇలా ఈ 10 రోజులలో చేసేటటువంటి కర్మల వల్ల ఇక్కడి నుంచి బయలుదేరి తర్వాత నరకాన్ని అనుభవిస్తారు. ఇప్పుడు ఆ సమయంలో ఈ బంధువులు ఏం చేయాలి అంటే, ఎప్పుడైనా సరే మరణిస్తున్న వ్యక్తికి ఇటువంటి భయాలు, ఇటువంటి బాధలు ఉంటాయనే నామ సంకీర్తనని చేయమన్నారు. చివరి రోజులు వచ్చాయి అంటే ముందర మనం మనం ఏడవకూడదుట. ఎందుకంటే పోయేవాళ్ళు ఏడుస్తుంటే వీళ్ళ బాధ ఇంకా పెరుగుతూ ఉంటుంది. పోయేవాళ్ళ యొక్క బంధువులు యొక్క ఆర్తనాదాలు వీళ్ళకి ఇంకా బాధను తెప్పిస్తాయి. అసలు ఇంకా ఆ యాతనా శరీరం తీసుకెళ్తున్నప్పుడు సూర్యరశ్మి కానీ, ఈ చంద్రుడి యొక్క శీతలత్వం కానీ, రాత్రి పోయిన వాళ్ళకి కానీ ఉదయం పోయిన వాళ్ళకి తీవ్రంగా ఉంటుందట. అంటే ఒంటి మీద నిప్పు పోసేసుకుంటే ఎలా ఉంటుందో వాళ్ళకి అంత తీవ్రమైన మంటతో వాళ్ళు ఉంటూ ఉంటారు. ఈ బాధలన్నీ కూడా ఇక్కడ వాళ్ళు ఏడుస్తూ ఉంటే అవన్నీ చెవుల్లో వాళ్ళకి మళ్ళీ 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 వినిపిస్తూనే ఉంటాయి అని చెప్పి ఇక్కడ నుంచి ఆ నరక లోకానికి వెళ్ళే లోపల చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి మరణించిన వ్యక్తి మరణించబోయే సమయంలో విష్ణు స్మరణ, ఏదో భగవన్ నామస్మరణతో కనుక జరిగితే ఆ నామస్మరణ వల్ల ఇవన్నీ కూడా వాళ్ళకి వినిపించకుండా కేవలం భగవంతుడి మీదకి ఆ దృష్టి ఏర్పడుతుంది అని మరి నామస్మరణని చేయమన్నారు. ఇది సహజ మరణం గురించి మనం మాట్లాడుతున్నాం. మళ్ళీ యాక్సిడెంట్లు జరిగితే ఏం చేయాలి, అది కర్మ. సహజ మరణం అనేది ఒక యోగం. ఈ సహజ మరణం దేని మీద డిపెండ్ అయి ఉంటుంది ఈ మరణం అని. ఈ మరణంలో ఇందాక మనం చెప్పినట్టు ఈ దీంతో లాగుతారు, ప్రాణోత్క్రమణం చేస్తారు. లాగాలి అంటే నవరంధ్రాల్లోంచి ప్రాణం బయటకు పోతుంది. మనకి వేరే రకంగా ప్రాణం పోవడానికి లేదు, వేరే ఒక రకంగా ఉంది. కానీ అది అందరికీ దక్కే అదృష్టం కాదు. కపాల మోక్షము అంటారు. ఈ జనరల్గా ఈ కపాల మోక్షం ఎప్పుడు జరుగుతుంది అంటే దహనం చేసిన తర్వాత కపాలం పేలేదాకా ఆగి వచ్చేస్తారు కొడుకులు. కానీ మహాపుణ్యాత్ముడు ఎవరైతే ఉన్నారో ఈ 9 రంధ్రాల్లోంచి బయటికి రాకుండా ప్రాణం ఈ మాడు దగ్గర చీల్చుకుని బయటికి వెళ్ళిపోతుంది ఆ ప్రాణం. అలా వెళ్ళిన ప్రాణం మళ్ళీ తిరిగి మళ్ళీ పుట్టదు. అలా వెళ్ళిన జీవి మళ్ళీ భూమి మీదకి మళ్ళీ రాడు ఆ కపాల మోక్షం జరిగితే. అందుకుని సరే అప్పుడు జరగకపోయినా శరీరానికైనా కపాల మోక్షం జరగాలి అని అందరికీ అలా జరగదు కదా. అందుకని శరీరం కాలేదాకా ఉండి కపాల మోక్షం అని ఒక తృప్తి పడి వస్తూ ఉంటారు. అయితే ఈ ప్రాణాలు వెళ్ళేదాన్ని బట్టి మనిషి యొక్క జీవనం అతను సక్సెస్సా లేకపోతే ఫెయిల్యూరా ఏంటని గమనించడానికి ఎత్తు పుణ్యాత్ముల యొక్క ప్రాణాలన్నీ కూడా ఇందా చెప్పినట్టు మహాపుణ్యాత్ములన్నీ కూడా కపాలంలోంచి వెళ్ళిపోతూ ఉంటాయి. కొంతమందికి కళ్ళల్లోంచి ప్రాణం వెళుతుంది, కొంతమందికి నోట్లోంచి వెళుతుంది, కొంతమందికి చెవిలోంచి వెళుతుంది. పాపాత్ముల యొక్క ప్రాణాలన్నీ కూడా కింద ఉన్నటువంటి మలద్వారం నుంచి మూత్రద్వారం నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది అని. అందువల్లే ఆ మరణించే సమయంలో మోషన్ అయిపోతారు. అంటే ఆ రూపంగా ఆ ప్రాణవాయువు బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. అది చాలా పాపం చేసుకున్న వాళ్ళకి అది వస్తుంది అని అది గమనించడం కోసమే ఎక్కడి నుంచి ఎలా ప్రాణం వెళ్ళింది అని గమనించి దాని విధానంగా ఈ కొడుకు శ్రద్ధగా చేసేటటువంటి కర్మ వల్ల అలాగే ఆ జీవి యొక్క పుణ్యం వల్ల ఈ రెండూ కూడా బేస్ చేసుకుని అనుభవాన్ని పొందేటటువంటి ఒక శరీరాన్ని మనం మూరమాత్రంగా చెప్పుకున్నటువంటి ఒక యాతనా శరీరాన్ని వాళ్ళకి అందజేస్తారు అన్నారు. అందువల్ల మరణ సమయంలో ఇంత క్లిష్టతరంగా ఉంటుంది కాబట్టి అప్పుడు ఏం చేస్తారంటే పాపం కూర్చుని ఏ పాపం చేశాను నాయన అని చూస్తుంటే అన్ని పాపాలు కనిపిస్తుంటాయి. ఇప్పుడు ఈ అనుభవానికి కారణం ఏంటో అన్నీ తెలుస్తుంటాయి. కానీ ఎందుకు చేశాను ఇలాగా అని బాధపడడం తప్పితే లేదు. అందువల్ల మనం ఏం చేయాలి అంటే ఈ విషయాలు తెలుసుకోవడం వల్ల బ్రతికుండగా మరణించే సమయానికి అలాంటి కష్టాలు లేకుండా సుఖంగా మరణించడానికి ఎటువంటి జీవనాన్ని మనం పెట్టుకోవాలి అనేది తెలుసుకుని ఆ జీవనాన్ని చేసుకోవాలి. అంటే మనం సుఖం 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 అనుకుంటాం కానీ
అనుకున్నవన్నీ జరిగితే సుఖం కాదు. మనకి శాస్త్రాల్లో సుఖం అంటే మాటకు అర్థం ఏంటంటే ఎలా ఉండాలి అని మనకి ఒక ధర్మం చెప్తోందో అలా ఉండడమే సుఖం. నా మనస్సు ఇలా ఉండాలి అని అనుకుంటే అలా ఉంటే సుఖం అనుకుంటే మరి ఈ జీవనం అంతా కూడా సుఖం, ఎప్పుడు దుఃఖమే. మనం అనుకున్నట్టు ఇది జరగదు. అందుకని పద్ధతులు ఏంటో తెలుసుకుని ఆ పద్ధతి ప్రకారంగా ఒక జీవనాన్ని, ఒక లైఫ్ స్టైల్ని పెట్టుకోవడం, క్యారెక్టర్ని పెట్టుకోవడం, బిహేవియర్ని పెట్టుకోవడం, వీలైనంత వరకు మంచిగా. ఇక్కడేమి నువ్వంతా ఎప్పుడూ కూడా పూజలు పునస్కారాలు అంటూ తిరుగుతూ కూర్చోవాలను, లేకపోతే నువ్వు భేదగా ఉండాలని ఇలాంటి మాటలేమి ధర్మాలు చెప్పలేదు. నువ్వు ఆనందంగా ఉండు, కాకపోతే నీ ఆనందం పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, పక్కన ప్రకృతిని కూడా ఇబ్బంది పెట్టకూడదు. నేను చెట్లను పాడు చేసేస్తా, నీళ్ళని పాడు చేసేస్తా, దేన్ని పాడు చేయకు, ఎవరి ఆనందాన్ని చెడగొట్టకుండా నువ్వు ఆనందంగా ఉండు అని చెప్పారు. ఈ ఆనందం అనేటటువంటిది ఒక్కొక్కరికి ఒక తీరులో ఆ ఆనందం అనేది కనిపిస్తూ ఉంటుంది. అందరి ఆనందాలు ఒక రకంగా ఉండవు కదా. అందువల్ల ప్రపంచంలో మనం ఇప్పుడు చూస్తే ఇప్పుడు ఆనందం ఏంటి మన దృష్టిలో అంటే పక్కవాడిని హింసించడమే ఆనందంగా ప్రవృత్తులు మారిపోతున్నాయి. అలా ఎప్పుడైతే జరిగిందో ఖచ్చితంగా మనకి కూడా అటువంటి దుర్గతులే చివరిలో వస్తాయి. అంటే మరణమే అలా ఉంది అంటే మరణం తర్వాత ఉండేటటువంటివి ఏంటి అనేది మనం తెలుసుకుంటే మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన ప్రేరణ మనకి ఖచ్చితంగా కలుగుతుంది. అది మరణం ఆసన్న, అంటే మరణం సమయంలో మరణం ఆసన్నమైనప్పుడు ఆ జీవికి ఉండేటటువంటి కష్టాలన్నీ కూడా క్లుప్తంగా మనకి ఇలా గరుడ పురాణంలో చెప్పారు.